హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈరోజు నేను మీకు హిమాలయ బేబీస్ కిట్ చూపిస్తాను. డీమార్ట్లో చాలా అంటే చాలా మంచి ఆఫర్ రన్ అవుతుందండి. ఇది ఎంత తక్కువ ప్రైస్ కంటే 507 రూపీస్ ఒరిజినల్ అయితే మనకి 340 రూపీస్కి వస్తుంది. సో ఇక్కడ మనకి కిట్ ప్రైస్ చూస్తే 470 రూపీస్ అని మీకు కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేస్తే 507 రూపీస్ వచ్చింది. అంటే 507 రూపాయలు వచ్చింది. కానీ దానికి మనం డీమార్ట్లో కొంటే 340 రూపాయలకి అంటే 340 రూపీస్కి వచ్చింది. సో ఏమేమి వచ్చాయంటే చూడండి, జెంటిల్ బేబీ షాంపూ, పిల్లలకి షాంపూ వస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే బేబీ మసాజ్ ఆయిల్, అంటే స్నానం ముందు మనం కొబ్బరి నూనె కానీ ఏదైనా ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాం కదా, సో ఇది కూడా వచ్చింది. అండ్ డైపర్స్ వేసినప్పుడు ర్యాషెస్ ఏమైనా వస్తే అది కూడా ఉంటుంది, డైపర్ ర్యాష్ క్రీమ్. అండ్ నెక్స్ట్ అలానే మనకి జెంటిల్ బేబీ సోప్ కూడా వస్తుంది. మనకి సోప్ చాలా బాగా పనిచేస్తుంది, వైట్ కూడా వస్తారు. బేబీ లోషన్ ఒకటి ఉంటుంది, బేబీ పౌడర్ ఒకటి ఉంటుంది, అండ్ బాడీ వైప్స్ కూడా ఉంటాయి. అంటే వెట్ టిష్యూస్ లాగా అనమాట. అంటే పిల్లలకి కొంతమందికి చలికాలంలో మనకి వాటర్ పెట్టి తుడిచేయాలి అనుకునేటప్పుడు కొంచెం వైప్స్ పెట్టి యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనకి ఇక్కడ 470 అని ఇచ్చాడు, కానీ నార్మల్గా టోటల్గా యూజ్ చేస్తే మనం అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే 507 రూపాయలు అంటే 507 రూపీస్ పడింది. బట్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా ప్రైజెస్ అయితే 507, బట్ నార్మల్గా అయితే మనకి ఇది 340 రూపీస్కి వచ్చింది. చాలా గుడ్ డీల్ అసలు. మీరు చూడండి, 100 ml షాంపూ, గ్రామ్ సోప్, సో ఇలా మొత్తం మనకి క్యాల్కులేషన్గా గ్రామ్స్లో ఇచ్చేసారు. అండ్ ఏమేమి వస్తాయి కూడా ఇచ్చారు. అండ్ కిట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి చాలా నీట్గా ఉంటుంది. అండ్ కిట్ వచ్చేసి మనకి ఇది ప్రజెంటేషన్కి చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు మనం నార్మల్గా డ్రెస్సెస్ తీసుకెళ్తాము, అండ్ నెక్స్ట్ అలానే ఏదైనా పిల్లలు గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది పుట్టిన వాళ్ళకి అనుకుంటాం కదా. ఇలాంటి కిట్స్ మనం వాళ్ళకి ప్రజెంట్ చేయడంతో ఏంటంటే, సో వాళ్ళకి కొంచెం ఈ సోప్స్ కానీ షాంపూస్ కానీ పౌడర్స్ ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా కానీ ఇలా కిట్స్ తీసుకుంటే బాగుంటుంది. అంటే ఎక్కువ నార్మల్గా జాన్సన్ కిట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా పిల్లలు, అంటే జాన్సన్ అని బాగా గుర్తుంటుంది. బట్ నార్మల్గా అయితే మనకి ఇంట్లో అంటే మనకి చూడండి, హాస్పిటల్కి వెళ్తే మనకి ఏంటంటే డర్మజ్యూ ఇలా కొన్ని రాసిస్తారు. అంటే డర్మజ్యూ చాలా బాగుంటుంది. ఈవెన్ మా అక్క వాళ్ళ బాబు కూడా యూజ్ చేశారు. డర్మజ్యూ బాగుంటుంది పిల్లలకి. బట్ హిమాలయ అయితే ఇంకా బాగుంది, ఎందుకంటే వాళ్ళకి మాయిశ్చరైజింగ్ లోషన్స్ కానీ సోప్ రాసిన తర్వాత వాళ్ళ వైట్నెస్ కానీ కొంచెం లోషన్స్ పౌడర్ ఇవన్నీ యూజ్ చేస్తే కొంచెం నీట్గా ఉంది. ఈవెన్ జాన్సన్ కాకుండా డర్మజ్యూ కాకుండా కొంచెం హిమాలయ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే బాగుంది అనిపించింది. సో నాకు తెలిసి ఇది గుడ్ డీల్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ కూడా ఇవి. సో చూడండి, ఓపెన్ చేస్తే మనకు అన్నీ ఇలా ఇచ్చారు. సో చాలా వెల్ ఆర్గనైజ్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే గుడ్ డీల్ కదా, 500 రూపీస్ది మనకి 340 అంటే 160 రూపీస్ మనకి సేవ్ అయినట్టు. అంటే ఒక షాంపూ ఆర్ ఏదైనా ఇలా ఒక 2-3 ప్రొడక్ట్స్ మనం సేవ్ చేసుకున్నట్టు. సో అలా మీకు ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. సో చాలామంది అడిగారు పిల్లలకి ఏది యూజ్ చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పి. సో మన దాంట్లో ఎప్పుడు నేను రికమెండ్ చేయలేదు ఏది కూడా. బట్ నేను రికమెండ్ ఎందుకు చేస్తున్నా అంటే, ఆల్రెడీ మా ఇంట్లో అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కాబట్టి తనకి యూజ్ చేస్తూ ఉంటుంది ప్రొడక్ట్స్. సో తనకైతే ఈ ప్రొడక్ట్స్ చాలా బాగా పడ్డాయి అండ్ బాగుంటుంది కూడా. అంటే జాన్సన్ ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరికి జాన్సన్ అంటారంట. అది ఒకప్పుడు బాగా ఫేమసే, బట్ అది ఇప్పుడు యూజ్ చేస్తుంటే పిల్లలు ఎందుకో అంత వైట్ రావట్లేదు అండ్ ఈవెన్ బ్లాక్ అయిపోతున్నారు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నట్టుగా నాకు చెప్పింది ఉంది. అంటే జాన్సన్ యూజ్ చేస్తుంటే బ్లాక్ అయిపోతున్నారు, లేకపోతే జాన్సన్ పడట్లేదు అని చెప్పి కొంతమంది అన్నారు. సో అలాంటి వాళ్ళకి నేను హిమాలయ రికమెండ్ చేస్తాను అన్నమాట. హిమాలయ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఎలా ఉందనేది వీడియోలో చూసేయండి, ఓకేనా. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది షేర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇండివిజువల్గా షాంపూ అయితే 85 రూపీస్ పడింది. అండ్ ఈ మసాజ్ ఆయిల్ వచ్చేసి మనకి ఏంటంటే, స్నానం చేయించినప్పుడు మనం కొబ్బరి నూనె రాసి మనకి నలుగది పెడుతూ ఉంటాం కదా. సో కొబ్బరి నూనె కాకుండా నార్మల్గా ఇది మసాజ్ ఆయిల్ ఇచ్చేసాడు కాబట్టి ఈ ఆయిల్ వేసి కొంచెం నార్మల్గా బాడీ అంతా మసాజ్ చేసి నెక్స్ట్ మనం నలుగది పెట్టుకొని పిల్లలకి మంచిగా స్నానం చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో చూసారు కదా, ఇలా అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం అందరికీ తెలుస్తాయి ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి కిట్లో ఏది ఎలా యూజ్ అవుతుందో తెలీదు. సో అందుకు నేను వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో ఓకేనా. ఇది మసాజ్ ఆయిల్ అయితే ఇండివిజువల్గా కొనాలంటే మనకి 100 రూపీస్ పడుతుంది బయట.
అండ్ ఈ బాడీ వైప్స్ ఎందుకు అంటే చిన్నపిల్లలకి అంటే పుట్టిన పిల్లలకి మనం చూడండి వాటర్ వేసి డైరెక్ట్గా మనం వాష్ చేయలేము. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఒళ్ళు తుడవాలన్నా కొంచెం భయంగా ఉంటుంది. సో అలాంటప్పుడు వైప్స్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు నీట్గా. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ ఎందుకు అంటే డైపర్స్ అవి వేసినప్పుడు మనకి చూడండి అంటే పిల్లలకి అది కింద మనకి చూడండి ర్యాషెస్లా వచ్చాయి, లేకపోతే కొంచెం ఉక్కుపోయింది అంటాం కదా మొత్తం డైపర్స్ వేయడం వల్ల. సో అలాంటప్పుడు డైపర్ ర్యాష్ క్రీమ్ బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నార్మల్గా డైపర్ ర్యాష్ క్రీమ్ ఇండివిజువల్గా బయట తీసుకోవాలి అంటే నేను కాస్ట్ చెప్తాను చూడండి. అండ్ బేబీ వైప్స్ వచ్చేసి 44 రూపీస్ సంథింగ్ ఇలా ఉంటుంది. ఇది 48 అలాగా. డైపర్ ర్యాష్ క్రీమ్ 48 రూపీస్ సంథింగ్ అలా ఉంటుంది అనుకుంటా అంతే. బట్ ఎప్పుడు డైపర్ ర్యాష్ క్రీమ్ కానీ వైప్స్ కానీ అంత ఎక్కువ మేము యూజ్ చేయలేదు. సో ఇది 70 రూపీస్ అంట డైపర్ ర్యాష్ క్రీము. అంటే ఎక్కువ ఇవన్నీ యూజ్ చేయాలి. ఎక్కువ లోషన్ ఒకటి, పౌడర్ ఒకటి, షాంపూ, సోప్ ఇవే యూజ్ చేసాం. అంటే కిట్స్ మేము తీసుకునే వాళ్ళం స్టార్టింగ్లో తీసుకున్నాం. తర్వాత ఇంకా ఏదైతే యూజ్ ఉన్నదో అదే తీసుకునే వాళ్ళం మనం ఇండివిజువల్గా కన్నా నన్ను అడిగితే కిట్ చాలా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సోప్ వచ్చేసి ఇది ఆల్మండ్ సోప్ కాబట్టి సో వైట్నింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. పిల్లలకి అస్సలు పొడబారిపోదు చర్మము, అంత బాగుంటుంది. అండ్ వైట్నింగ్ అయితే చాలా బాగుంటుంది స్కిన్. నేను ఇవన్నీ కూడా కుదిరితే నేను ఒక్కొక్కటి ఇండివిజువల్గా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ బాడీ లోషన్ తెలిసిందే కదా, పౌడర్. నెక్స్ట్ ఇండివిజువల్గా మీరు చూడండి, ఇది 48 రూపీస్ సోపు. లోషన్ పౌడర్ కూడా 70, 80 ఇలా ఉంటాయి అన్నీ.